వేసవి కాలం దృష్ట్యా బాసర గోదావరి నదిలో నీరు అడుగంటాయి. దీంతో బాసర సరస్వతి అమ్మవారి దర్శనం ముందు స్నానం చేసేందుకు వచ్చే భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. వరి ధాన్యం కోయని రైతు పేరు, సాగు విస్తీర్ణం వివరాలను వ్యవసాయ విస్తీర్ణ అధికారులు సేకరించే విధంగా మండల వ్యవసాయ అధికారులు చూడాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్వర్ పాటిల్ అన్నారు. శుక్రవారం రాత్రి వ్యవసాయ సహకార సివిల్ సప్లై అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ఎఫ్సెట్ ఫలితాలు నేడు బోర్డు అధికారులు విడుదల చేశారు. రెంజల్ ఎఫ్డీఓ కార్యాలయంలో గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులతో ఎంపీడీఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా గల ఆయా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుదల కోసం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్న పనులను వేగవంతం చేయాలని, బడులు పునఃప్రారంభం అయ్యే నాటికి పనులన్నీ పూర్తి కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో ఆఖరిదైన 4వ బెర్త్ కోసం ఈ రోజు సీఎస్కే, ఆర్సీబీ తలబడనున్నాయి. బెంగళూరులో జరగాల్సిన ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు ఉండడం ఆర్సీబీని కలవరపరుస్తుంది. ఎందుకంటే ప్లే ఆఫ్ చేరాలంటే ఈ మ్యాచ్ లో సీఎస్కే పై ఆర్సీబీ ఖచ్చితంగా గెలిచి తీరాలి. అంతేకాదు ఆ జట్టు కంటే మెరుగైన రన్ రేట్ సాధించాలి. లోక్సభ ఎన్నికలు అడావిడి కారణంగా ఈ మధ్య కాలంలో రాష్ట్ర మంత్రి మండలి భేటీ జరగలేదు. ఈ నేపథ్యంలో పలు కీలక అంశాలపై చర్చించేందుకు గాను నేడు మంత్రి మండలి సమావేశం కానుంది. రాష్ట్ర పునర్విభజనకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలు, రుణమాఫీ, ధరణి సమస్యలు, ధాన్యం కొనుగోలు, బ్యారేజ్ల మరమ్మతులు, విద్యా సంస్థల ప్రారంభానికి ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు వంటి అంశాలపై ప్రధాన చర్చ జరగవచ్చని సమాచారం. సార్వత్రిక ఎన్నికలు రాష్ట్ర ఆర్టీసీకి కాసుల వర్షాన్ని కురిపించాయి. ఈ నెల 13న పోలింగ్ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు ఆర్టీసీ 3,500లకు పైగా బస్సుల్ని నడిపింది. ఆ రోజు కేవలం 23 గంటల్లో ఆర్టీసీకి రూపాయలు 24.22 కోట్ల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. హరిత భవన్ లో రాష్ట్ర 3వ స్థానంలో నిలవడం అభినందనీయమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 10 నెలల క్రితమే అప్పటి ప్రధాని మన్మోహన్ హరిత భవనాలను ప్రోత్సహించారని మంత్రి గుర్తు చేశారు. గత ప్రభుత్వ విధానాల్లో మంచి వాటిని కొనసాగిస్తున్నామని తెలిపారు. మాదాపూర్ ఐటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో 3 రోజుల పాటు నిర్వహించే ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీలను మంత్రి ఉత్తమ్ కుమార్ తో కలిసి ఆయన ప్రారంభించారు.